లోకంలో ఏ బంధమైనా, ఏ స్నేహమైనా, ఏది చూసినా సరే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే అశాశ్వతమైన వాటి కోసం మనం బాధపడుతున్నాం, అశాశ్వతమైన కోసం మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నంటే, నేనున్నాను కదా, నా వైపు చూస్తే మీ సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఈ బలాలన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆనందపరచలేవు. నా వైపు చూస్తే నా కృప మాత్రమే మిమ్మల్ని బలపరుస్తుంది. ఎడారిలో నదులు ఉంటాయండి, ఎడారిలో నీరు కూడా దొరకదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎడారిలో నదులు కలుగ చేస్తామని చెప్తున్నారు. అరణ్యంలో మనం ట్రావెల్ చేసుకోగలమండి. ఈ రోడ్డుకి ఇక్కడ రోడ్ వేయాలంటే గవర్నమెంట్కి ఎన్నోసార్లు మనం ఎన్నోసార్లు విన్నపాలు పెట్టుకున్నాం, భయ్యా ఇక్కడ చాలా మంది నివసిస్తున్నాం కాబట్టి మా ప్రాంతానికి వచ్చిన రోడ్ వేయని చెప్పంటాం. కానీ అడవిలో సైతము దేవుడు మన ట్రావెల్ చేయాలంటే ఎవరి వైపు చూడాలంటే ఆ సర్వశక్తిని దేవుని వైపు చూడాలి. ఈ లోకంలో అందరూ కూడా మనుషుల వైపు చూసి విసిగి వేసారిపోతున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు మహానుభావుని మీకు పరిచయం